వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూపీలో విషాదం. శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 27 మంది మృతి. హత్రాస్ జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమంపై మృత్యు పంజా. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తులు. మృతుల్లో 23 మంది మహిళలు, ఒక చిన్నారి. టికెట్లు రేట్లు పెంచాలంటే తెలుగు చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి షరతు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సూచన. వీడియోలను థియేటర్లలో ప్రదర్శించాలన్న ముఖ్యమంత్రి. సినిమాలోని షార్ట్స్ తో వీడియోను రూపొందించాలని సూచన. విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత. పోలీసులు పనిచేయడానికి సరైన వసతులు లేవని, మహిళా పోలీసులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడి. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్, సి రామచంద్రయ్య పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టి నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన అధినేత పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటానన్న హరిప్రసాద్. సభను, సభాపతిని గౌరవించాలని సూచించిన ప్రధాని. రాహుల్ ప్రసంగం అవమానకరమని ఆరోపణ. కొత్త సభ్యులు సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచన. ఏపీలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్. ఓ బాలిక జమ్మూలో ఉన్నట్లు తెలిసిందన్న పవన్ కళ్యాణ్. అదృశ్యమే 24 గంటలు గడిస్తే ఆ అమ్మాయి విషయం మర్చిపోవాల్సిందేనని వెల్లడి. పోలీసులు కూడా ఒక్కోసారి నిస్సహాయంగా మారిపోతుంటారని వ్యాఖ్యలు. ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో మహిపాల్ రెడ్డిని విచారించిన అధికారులు. స్టేట్మెంట్ రికార్డు అనంతరం ఈడీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇటీవల మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు. పల్లెలను ఎందుకు గాలికి వదిలేశారు? రేవంత్ సర్కార్ను నిలదీసిన హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందన్న సిద్దిపేట ఎమ్మెల్యే. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. హత్రాస్ జిల్లాలోని రతివాన్పూర్ లో జరిగిన శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 27 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 23 మంది మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. 15 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏటా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సీఎం ఆదిత్యనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. అంతేకాదు, హత్రాస్ ఘటనపై సమాచారం అందిన వెంటనే సీఎం ఆదిత్యనాథ్ 2 మంత్రులను, డీజీపీని సంఘటనా స్థలానికి పంపించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఆగ్రా అడిషనల్ డీజీపీ, అలీగఢ్ పోలీస్ కమిషనర్లతో ఓ కమిటీని నియమించారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే, నేరగాళ్లకు కాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం తమ ప్రభుత్వం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సంబంధించి 27 4 వీలర్స్, 40 బైక్స్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 4 వీలర్స్, 30 బైక్లను ప్రభుత్వం అందజేసింది. ఈ కొత్త వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్లలో ఖచ్చితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీన్యా సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డ్ చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు, కానీ డ్రగ్స్ బానిసలైతే కుటుంబాలు, వ్యవస్థనే బలహీనతమైపోయి, తెలంగాణ అంటే ఉద్యమాలకు వేదిక, పోరాటాలకు స్ఫూర్తి, పౌరుషానికి మారుపేరు. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద, సామాజిక అసమానతల మీద పోరాటాలు చేసిన ప్రాంతం ఇది. దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు గల్లీ గల్లీలో గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా కాలేజీలలో, ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈరోజు అమ్మే పరిస్థితి వచ్చింది. వీటిని నియంత్రించడానికి సంపూర్ణంగా మా అధికారులకు అధికారం ఇచ్చినాం. అదేవిధంగా సిబ్బందిని కేటాయించినాం. వాళ్ళకు స్ఫూర్తి కలిగే విధంగా మా ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడుతుంది. ఈరోజు
శ్రీమంతులో లేకపోతే కొద్దిమంది వ్యక్తులు బలి కావడం లేదు. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళ పిల్లలు కూడా ఈరోజు గంజాయికి బానిసలై గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడులు, దాని వెనకాల కారణాలు చూస్తే ప్రధానంగా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు వాడిన వాళ్ళే ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈరోజు ఈ నేరాలను నియంత్రించాలి. ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు, ముఖ్యంగా మా డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. సైబర్ క్రైమ్లో నైపుణ్యం ప్రదర్శించి నేరగాళ్లను పట్టుకున్న వాళ్లకు, అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోలో పనిచేసిన అధికారులు డ్రగ్స్ రాకెట్ను పట్టుకున్న, గంజాయి రాకెట్లను పట్టుకున్న, పెద్ద పెద్ద వాటిని వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్లకు నగదు బహుమతితో పాటు పదవి ఉన్నతి కూడా కల్పించడానికి అవసరమైన విధి విధానాలను మీరు తయారు చేయండి. ప్రభుత్వం శాసనసభలోనే చర్చ చేసి దీనికి సంబంధించిన చట్టాన్ని చేద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ, ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను. ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు, సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ షణ్మోహన్ సెగిలి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పలు శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితులను అధికారులు మంత్రి పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిల ఆచూకీ లేదని, వారు ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఓ బాలిక జమ్మూలో ఉన్నట్లు తెలిసిందని, 9 నెలల కిందట లవ్ ట్రాప్ తో ఆ అమ్మాయిని అపహరించినట్టు తెలిసిందని వివరించారు. చదువుకుంటూ ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకీ తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేకపోయినా బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉండే మాచవరం సిఐ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, మన విజయవాడ సిపి గారు కానీ అతను పోలీస్ బృందం 48 hours వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకొని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీంని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం టీం వెళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వీళ్ళు వచ్చేపాటికి, బట్ ఇంకా మీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడున్నా వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారో, అంటే ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో, అది వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేశాడు. అమ్మాయిని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిని కూడా చెప్పింది, విన్నది మీకు భవిష్యత్తు తెలియజేస్తాను, ఇప్పుడున్నావు తెలియజేస్తే కూర్చోబెట్టి మీ చెల్లెలు చంపేస్తారు, బెదిరించారు, భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు అయ్యా మీరు వచ్చేయండి అంటే పోలీసు వెళ్ళారు.
ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి ఏం జరిగింది వెనక కారణాలను వెతుకుతారు. ఇక్కడ మీకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో మహిపాల్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. స్టేట్మెంట్ రికార్డు అనంతరం ఈడీ ఆఫీస్ నుంచి ఆయన వెళ్లిపోయారు. ఇక ఇటీవల మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి వారి బంధువుల ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 2 రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిలకు శాల్వా కప్పి సత్కరించారు, పుష్పగుచ్చం అందించారు. షర్మిల తర్వాత ప్రజాభవన్ లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కను కలిశారు. ఆయనకు కూడా జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు. జూలై 8న విజయవాడలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు షర్మిల తెలిపారు. ఈ వేడుకలకు ఆమె పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను కూడా ఆహ్వానించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా హరిప్రసాద్, సి రామచంద్రయ్యలు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న పి రామచంద్రయ్య, షేక్ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దీంతో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. దీంతో టీడీపీ నేత రామచంద్రయ్యకు ఎన్డీఏ కూటమి మరోసారి అవకాశం కల్పించింది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో వారు నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జనసేన పార్టీ అభ్యర్థి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 4 ఏళ్లుగా ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడి వరకు వచ్చాను. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన అధినేత పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సూచనకు అంగీకరించిన చంద్రబాబు, లోకేష్ కు హరిప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. 4 ఏళ్లుగా అనేక సమస్యల మీద పరోక్షంగా పోరాటం చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. మండలిలో జనసేన తరపున మొదటిసారి అడుగు పెడుతున్నానన్నారు. ఎమ్మెల్సీగా నాకు అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. మండలిలో అర్థవంతమైన చర్చలు సాగేలా నా వంతు ప్రయత్నిస్తానని తెలిపారు. వెన్నుదన్నుగా నిలిచిన మా నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ప్రేమాభావాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. మీ అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి, ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. ఇంతకాలం నాతో పాటు పనిచేసిన నా పాత్రికేయ సహోదరులందరికీ, మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నమస్కారం. సార్ ఎమ్మెల్సీలు మీ ద్వారా జనసేన మొదటిసారి గోని కొడుతుంది, మండలిలో ప్రవేశపెడుతున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇది హ్యాపీ మూమెంట్. బాధ్యత చెప్పాను కదా, జనసేన గాళాన్ని కౌన్సిల్ నుంచి వినిపించడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు. కౌన్సిల్లో చాలా అర్థవంతమైన చర్చలు జరుగుతాయండి. ఇక్కడ అసెంబ్లీకి వచ్చి కొంచెం ఆవేశంగా చర్చలు జరుగుతాయి, అక్కడ అర్థవంతమైన చర్చలు జరుగుతాయి. అసెంబ్లీకి బ్రేక్ డౌన్ వేస్తూ ఉంటుంది కౌన్సిల్. మీ పాత్ర ఎలా ఉంటుంది? మీకు నేను చెప్పాను, పాత్రికేయుడిగా నేను చాలా కాలంగా ఈ డిబేట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ డిబేట్స్ ఎలా జరుగుతాయి, కంటెంట్ ఎలా ప్రిపేర్ అవుతారు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, సభ్య ప్రపంచానికి మనం ఏం అందజేయాలి, ఇవన్నిటి మీద అవగాహన ఉంది. కాబట్టి సభ్యత అసభ్యత తావు లేకుండా ఒక సంస్కారవంతమైన డిబేట్స్ జరిగే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. పరిశుభ్రంగా ఉండాల్సిన పల్లెలను ఎందుకు గాలికి వదిలేశారని హరీష్ రావు నిలదీశారు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వాన్ని కొంచెం తట్టి నిద్రపోతుంది, నిద్రలేపాల్సిన అవసరం కూడా ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మేము చెప్పడమే కాదు, మీరు కూడా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అంతా కూడా నిలిచిపోయి
మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెచ్చి పల్లెల్ని అద్దాల్లాగా మార్చారు. పట్టణాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధికి మార్గదర్శకమని గ్రామాల్లో పరిశుభ్రత, స్వచ్ఛత లక్ష్యంగా అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 2 టైమ్స్ డ్రైవ్ చేసేవాళ్ళం. ఒకటి వర్షాకాలం ప్రారంభంలో జూన్లో స్పెషల్ డ్రైవ్ ఉండేది. తర్వాత మార్చి నెలలో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం. ఫిబ్రవరి, మార్చిలో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం. దాంతో గ్రామాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ వచ్చింది. ముఖ్యంగా గ్రామాల్లో మీరు చూస్తే ఎవెన్యూ ప్లాంటేషను, నర్సరీ, డంప్ యార్డు, పిచ్చి మొక్కల తొలగింపు, వైకుంఠధామాల నిర్మాణము, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణము, ఇట్లా చాలా చక్కగా గ్రామాలను మేము మా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశాం. కానీ 7 నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది. పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ మొద్దు నిద్రపోతూ ఉంది. 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 పైసలు కూడా విడుదల చేయలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ పై. ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచన్ల ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చాం. పట్టణాలకు నిధులు ఇచ్చాం. ప్రతి నెల పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో పల్లెలకు కానీ పట్టణాలకు కానీ ₹1 కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. మనం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా చిన్న కుగ్రామమైనా సరే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ. విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి వంగల్పూడి అనిత మంగళవారం సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసులు పనిచేయడానికి సరైన వసతులు లేవని, మహిళా పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయన్నారు. పోలీస్ వెహికల్ ముందు వెళ్తుంటే వెనుక ఉన్నవారు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. లోపల పరిస్థితులు చూస్తే హృదయ విదారకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లే, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలా మందికి అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటేట్గా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకుని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర 76 టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజు నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు. ఇట్స్ వెరీ గుడ్ సైడ్. నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది మనకి డీ అడిక్షన్ సెంటర్స్ అన్నవి ఏదైతే ఉన్నాయో ఈ డీ అడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్ మనకి కేజీహెచ్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉంటున్నాం ఒక ఎత్తు చూసాం. కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కనుక మనకు ఒక 20 బెడెడో 30 బెడెడో కనుక ఇన్ పేషెంట్ల కింద ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తే లోపల చాలా మంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం, కొంతమంది ఈ విజిటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ ఇసరటం, కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి ఇసరటం, అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్, డీ అడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం రన్ చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా ఒక దృష్టి పెట్టడం జరుగుతుంది. అది కూడా జరిగింది. ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలా మంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పున్నారు.
ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి, రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే ఇయర్స్ కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళ జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్, అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కంపల్సరీగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకుని అఫీషియల్స్తోని అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తోని కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని, మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో చాలా మందికి క్వార్టర్స్ కూడా నేను చూస్తుంటాను, పోలీస్ క్వార్టర్స్ కూడా శిథిలావస్థలో చాలా మంది పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. మొన్నే మీకు చెప్పాను, ఈవెన్ 5 సంవత్సరాలుగా వెహికల్స్ కొనలేదు, పోలీస్ వెహికల్స్ లేవు. ఈ రోజుకి కూడా పోలీస్ వెహికల్ ముందు వెళ్తుందంటే వెనకాల మనం ముక్కులు మూసుకోవాలి, అంత పొగ నల్లని పొగ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకొక విషయం, అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం కూడా ఇక్కడ ఎవరైతే సత్ప్రవర్తనతో ఉన్నారో వాళ్ళకి కొంత వెసులుబాటు, మనకి క్షమాభిక్ష అనేది ఉండేది. ఈ 5 సంవత్సరాలు అది కూడా లేదు, లాస్ట్ 5 years. అంటే మ్యాక్సిమం సిస్టమ్ అంతటినీ కూడా ఏదో అంటారు కదా రచ్చ చేసి వదిలేశారు. సో మళ్ళీ ఇదంతా స్ట్రీమ్ లైన్లో పడాలి. డెఫినెట్గా జైలు శాఖను కూడా మనం బలోపేతం చేసుకోవాలి, వాళ్ళ స్టాఫ్ ప్యాటర్న్ పెంచాలి. వీళ్ళకి ఇంచుమించుగా 60 దగ్గర 600 మంది ఎంతమందో ఇంకా 600 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా కంపల్సరీగా సీఎం గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఫేవర్ జరిగేటట్టుగా మాత్రం నేను కృషి చేస్తాను. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అఖిల భారత విద్యార్థి పరిషత్ విమర్శించింది. ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తక్షణమే ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. పార్లమెంట్లో అడుగుపెట్టిన కొత్త సభ్యులు సభా మర్యాదను గౌరవాన్ని కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. నియమ నిబంధనల విషయంలో సందేహాలను సీనియర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. అంతేకాని రాహుల్ గాంధీలా ప్రవర్తించవద్దని సూచించారు. మంగళవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కూటమి సభ్యులతో సభలో ప్రవర్తించాల్సిన విధానాన్ని, చర్చించాల్సిన విషయాలను వివరించారు. లోక్సభలో సోమవారం రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై స్పందిస్తూ సభను, సభాపతిని ప్రతిపక్ష నేత అవమానించారని విమర్శించారు. మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోందని మోదీ ఆరోపించారు. दुनिया के सबसे बड़े चुनाव अभियान में जनता ने हमें चुना है और आदरणीय सभापति जी, मैं कुछ लोगों की पीड़ा समझ सकता हूं कि लगातार झूठ चलाने के बावजूद भी उनका घोर पराजय हुआ और लोकतंत्र के माननीय प्रतिपक्ष के नेता ये शोभा नहीं देता आपको, ये शोभा नहीं देता। आप सदन में डायरेक्शन दो, माननीय नेता जो बोल रहे हो जब खड़े हो, ये शोभा नहीं देता आपके लिए, ये उचित नहीं है संसदीय परंपरा का। नो क्या आप आने के लिए लोगों आधार देश की सेवा करने का मौका दिया है। ये अपने आप में लोकतांत्रिक विश्व के लिए बहुत ही महत्वपूर्ण घटना है।
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యూపీలో విషాదం. శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 27 మంది మృతి. హథ్రాస్ జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమంపై మృత్యు పంజా. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తులు. మృతుల్లో 23 మంది మహిళలు, ఒక చిన్నారి. టికెట్ల రేట్లు పెంచాలంటే తెలుగు చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి షరతు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సూచన. వీడియోలను థియేటర్లలో ప్రదర్శించాలన్న ముఖ్యమంత్రి. సినిమాలోని స్టార్స్ తో వీడియోను రూపొందించాలని సూచన. విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత. పోలీసులు పనిచేయడానికి సరైన వసతులు లేవని, మహిళా పోలీసులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడి. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్. శ్రీ రామచంద్రయ్య పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టి తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన అధినేత పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటానన్న హరిప్రసాద్. సభను సభాపతిని గౌరవించాలని సూచించిన ప్రధాని. రాహుల్ ప్రసంగం అవమానకరమైన ఆరోపణ. కొత్త సభ్యులు సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచన. ఏపీలో 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్. ఓ బాలిక జమ్మూలో ఉన్నట్టు తెలిసిందన్న పవన్ కళ్యాణ్. అదృశ్యమై 24 గంటలు గడిస్తే ఆ అమ్మాయి విషయం మర్చిపోవాల్సిందేనని వెల్లడి. పోలీసులు కూడా ఒక్కోసారి నిస్సహాయంగా మారిపోతుంటున్నారని వ్యాఖ్యలు. ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో మహిపాల్ రెడ్డిని విచారించిన అధికారులు. స్టేట్మెంట్ రికార్డు అనంతరం ఈడీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇటీవల మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు. పల్లెలను ఎందుకు గాలికి వదిలేశారు? రేవంత్ సర్కార్ను నిలదీసిన హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని అన్న సిద్దిపేట ఎమ్మెల్యే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.